ఈరోజు సోమవారం పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. సోమవారం సందర్భంగా శివానుగ్రహం కలగటానికి రుద్రాక్ష ధారణ చేసేటప్పుడు, రుద్రాక్ష మాలికలతో జపం చేసేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటిస్తే అదృష్టం కలుగుతుందో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఎప్పుడైనా సరే రుద్రాక్ష మాలికను ధరించాలన్నా, రుద్రాక్షను మెడలో ధారణ చేయాలన్నా వారాల పరంగా సోమవారము శనివారము ధారణ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే తిథుల పరంగా పంచమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి తిథులు అనుకూలమైనటువంటి తిథులు. అలాగే మాస శివరాత్రి కూడా రుద్రాక్ష ధారణకు అనుకూలమైన రోజు. ఎప్పుడైనా సరే మాస శివరాత్రి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ రుద్రాక్ష ధారణ చేసిన, రుద్రాక్ష మాలికను మెడలో ధరించిన శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే నక్షత్రాల పరంగా కొన్ని నక్షత్రాలు ఉన్న రోజుల్లో రుద్రాక్ష ధారణ చేస్తే విశేషమైన శుభము లాభము చేకూరతాయి. అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, స్వాతి, అనురాధ, హస్త, శ్రవణ, రేవతి ఈ నక్షత్రాలు ఉన్న రోజుల్లో రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే లగ్నాల పరంగా కొన్ని లగ్నాలలో రుద్రాక్ష ధారణ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మేషలగ్నము, కర్కాటక లగ్నము, తులాలగ్నము, మకర లగ్నము, కుంభలగ్నం ఈ లగ్నాలు రుద్రాక్ష ధారణకు విశేషంగా అనుకూలిస్తాయి. అలాగే గ్రహణం ఉన్నప్పుడు రుద్రాక్ష ధారణ చేసిన, రుద్రాక్ష మాలికను ధరించిన కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఇలా నక్షత్రము, లగ్నము, తిథి, వారము ఇవన్నీ చూసుకొని ధారణ చేయటం వీలు కాని వాళ్ళు ఎప్పుడైనా సరే మాస శివరాత్రి ఉన్న రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, సోమవారం రోజు కానీ రుద్రాక్ష ధారణ చేసిన, రుద్రాక్ష మాలికను ధరించిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. రుద్రాక్షలు ధరించే వాళ్ళు ఎవరైనా సరే మొట్టమొదటిసారి రుద్రాక్ష మాలికను కానీ రుద్రాక్షను కానీ ధరించేటప్పుడు ముందుగా ఆవు పాలతో అభిషేకం చేసుకొని ఆ తర్వాత గంగాజలంతో శుద్ధి చేసి రుద్రాక్ష మాలికను ధరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నెలకొకసారి రుద్రాక్షను ఆవు నెయ్యితో శుద్ధి చేసుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే రుద్రాక్ష మాలికతో జపం చేసేవాళ్ళు నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ రుద్రాక్ష మాలికతో జపం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ధరించిన రుద్రాక్షమాల జపానికి వినియోగించరాదు. జపానికి ఉపయోగించేటటువంటి రుద్రాక్ష మాలికను ఎట్టి పరిస్థితుల్లో ధరించరాదు. ధారణకి జపానికి వేరువేరు రుద్రాక్ష మాలికలను ఉపయోగించుకోవాలి. ఏకముఖి రుద్రాక్ష కానీ, ద్వాదశముఖి 12 ముఖాల రుద్రాక్ష కానీ ధారణ చేసినట్లయితే సంపూర్ణంగా సూర్యగ్రహ దోషాలు తొలగిపోతాయి. చంద్రగ్రహ దోషాల వల్ల మనశ్శాంతి తక్కువగా ఉన్నవాళ్ళు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. అంటే 2 ముఖాల రుద్రాక్షను ధరించాలి. అప్పుల సమస్యలు ఉన్నవాళ్ళు, గృహయోగం ఆలస్యమవుతున్న వాళ్ళు, కుజగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు త్రిముఖి రుద్రాక్షను ధారణ చేయాలి. వాక్కు సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలకు మాటలు రావటం ఆలస్యమవుతున్న వాళ్ళు, విద్యలో ఆటంకాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. ఆరోగ్యం కావాలంటే పంచముఖి రుద్రాక్ష ధరించాలి. కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు తొలగింపజేసుకోవాలంటే షణ్ముఖి రుద్రాక్ష ధరించాలి. జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలన్నీ పోగొట్టుకోవాలంటే సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. విదేశీయాన ప్రయత్నాలు తొందరగా విజయవంతం చేసుకోవాలంటే అష్టముఖి రుద్రాక్షను ధరించాలి. ఆకస్మికంగా వచ్చే సమస్యలు, తల్లిదండ్రులకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ పోగొట్టుకోవాలంటే నవముఖి రుద్రాక్షను ధారణ చేయాలి. ఇలా ఒక్కొక్క రుద్రాక్షను ధారణ చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. ఏకముఖి రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపం, లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేస్తుంది. చాలా అరుదైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది. ఏకముఖి రుద్రాక్షను ధరించిన లేదా ఏకముఖి రుద్రాక్ష పూజామందిరంలో ఉంచిన విశేషంగా లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలుగుతుంది, శివానుగ్రహం కలుగుతుంది, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా రుద్రాక్ష ధారణ ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, జాతక దోష తీవ్రతను కూడా తగ్గింపజేసుకోవచ్చు.